ఓయ్ గురు, 3 గంటల్లోపు ఆడవాళ్ళు వాళ్ళ షాపింగ్ పూర్తి చేయరు. ఇతను మా పెద్ద అంకుల్ స్టీఫెన్ రాకింగ్. ఇతను మా చిన్న అంకుల్ లాగా ఒక సైంటిస్ట్. మీ వాళ్ళందరూ సైంటిస్టే అనుకుంటాను, కానీ మిమ్మల్ని బాగు చేయడానికి ఇప్పటి వరకు ఎవరు మందు కనిపెట్టలేదు. ఇలా చూడండి అయ్యా, నా లేటెస్ట్ ఇన్వెన్షన్ చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. అది మీరే చూడండి. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు కూడా. ఈ కళ్ళజోడు అంత పెద్ద ఇన్వెన్షన్ అయి ఉంటుందా ఏంటి? అరే, ఇక్కడేం జరుగుతోంది? తమ్ముడు, దీన్ని ఎలాగైనా ఆపమ్మా. ఎవరైనా ఆపండి. నేను వెళ్ళి ఇప్పుడే ఆపుతాను. ఎందుకు కిత్తకిత్తలు పెడుతున్నావు? సైకిల్ నడపాలా అక్కర్లేదా? పీస్ఫుల్ గా నిద్రపోండి. తన్ని నిద్రపోమని చెప్పి తన్ని పీసులు చేస్తావా? ఏంట్రా ఎంత చౌట దద్దంలో ఉన్నావు? పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా నిద్రపోమని. చాలా పీస్ఫుల్ గా ఉందిరా. దీని పేరేనా పీస్ఫుల్? నా నిద్ర మళ్ళీ పాడైపోయింది. చెవులు చిల్లులు పడేలా సౌండ్ వస్తోంది. దీన్నే మీరు పీస్ఫుల్ అంటారా? నిజం చెప్పు, నువ్వు రామచిలుకవా లేక గాడిదవా? గాడిదని నేనే గాడిదని. అది చూడు, టపకాలు కాలుస్తున్నారు. నీకు కనిపిస్తోందా లేదా? సరిగా చూడు. రే, ఈ ఛాలెంజ్ లో నేను గెలిచినా ఇప్పుడు ఈ పేలే టపాకాయల సంతోషం ఖచ్చితంగా రాదు. కానీ గెలిచిన తర్వాత గెలిస్తే కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. దీపావళి పోయిన తర్వాత కూడా ఎవడు పెడుతున్నాడో ఆ టపాకాయలు. చప్పట్లు కొట్టండి. ఒక మంచి కవిత చెప్తాను. టుక్కు టుక్కుని నిద్రపోవాలి, టక్కు టక్కుని పరిగెత్తాలి, గలా గలా అని మాట్లాడాలి, టుంగు టుంగని ఎగిరి దూకాలి, డమాల్ డమాలని పేలాలి. అరే రే, నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను వీళ్ళని ఆట పట్టిస్తున్నానా లేక వీళ్ళందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా? నువ్వు ఇలాంటి కవితలు చెప్తూ ఉన్నావంటే ప్రపంచంలో ఏ బిడ్డ నిద్రపోడు. ఎనీ డౌట్స్? అని వాణ్ణి పిచ్చివాణ్ణి చేయకు. వాణ్ణి నిద్ర పుచ్చితే చాలురా. నేను ఇతనికి ఏదో ఒక కథ చెప్తాను. ఆ కథ విని ఇతను నిద్రపోతాడు. ఒక ఊర్లో ఒక రాజా ఒక రాణి ఉండేవారు. అంటే టోటల్ గా ఇద్దరు ఉండేవారు. వాళ్ళల్లో ఒకరు రాజా, ఇంకొకరు రాణి. ఇంకా రాజుగారు రాణిగారు ఒకటిగానే జీవించేవారు. అంటే రాజా రాణిగారితోనే జీవించేవారు. ఇలా చూడండి, కావాలంటే మీరు వెళ్ళి నిద్రపోండి. అయితే బాబీకి బాగా నిద్ర వస్తున్నట్టుంది. ఎనీ డౌట్స్? లేదు లేదు, కథ చాలా బాగుంది కదా. అలాంటప్పుడు నిద్రలా వస్తుందిరా. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలా బెడ్ కాంచుకుని జాలీగా ఉండాలనుకుంటున్నాను. నిద్రపోవడానికి 101 కారణాలు. సరే, ఇది ట్రై చేద్దాం. పోపెట్, దీన్ని చదువు. బాగా నిద్ర రావాలంటే వాయిస్తూనే ఉండండి. ఇది బాగుందే. రాసేవాడు బాగా రాసి రాసి నిద్రపోయినట్టున్నాడు. ఎనీ డౌట్? సైలెంట్ గా మన ఇతనికి ఫ్లాప్ మూవీ ఏమైనా చూపిద్దామా? నీ అడ్డమైన ఐడియాలని ఆపుతావా? అన్ని వేస్ట్. మీరెవ్వరూ లేకుండా ఉండుంటే బాబీని నిద్రపుచ్చుండేవాణ్ణి. నా కవిత్వాలని చెప్పుంటే ఈ పాటికి బాబీ నిద్రపోయేవాడేమో. అయ్యా బాబాయ్, అయ్యా బాబాయ్, అయ్యా బాబాయ్, నువ్వు నైట్ కాదు ఉదయాన్నే నీ కవిత్వాలు చెప్పడం మొదలెడితే అందరూ పనికి వెళ్తారు.
అసలు నువ్వేం చేస్తున్నావు? శబ్దం చేస్తున్నాను. ఇలా చేస్తే బయట నుంచి వచ్చే శబ్దం చాలా చిన్నదిగా వినిపిస్తుంది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు మ్యూజిక్ పెట్టింది? సరే బయటికి వెళ్ళి చూద్దాం రండి. అంతకన్నా ముందు మీ చెవుల్లో ఈ దూది పెట్టుకోండి. జీరో రాయాలంటే వెయ్యాలయ్యా పెద్దగా ఒక రౌండ్. ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ సౌండ్? చప్పట్లు కొట్టండి మెల్లగా. అవును, ఈ వేళప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను జోలిగా బైక్లో వెళుతున్నానా, ఏదో మ్యూజిక్ సౌండ్ వినపడి మీరేదో పార్టీ చేసుకుంటున్నారని వచ్చాను. ఇంత రాత్రి వేళ బయట తిరగడమే కాకుండా మా మీదే నింద వేస్తున్నావా? ఓహో, అయినా గానీ ఈ సమయంలో మన అందరి నిద్ర పాడైపోయింది. కాస్త ప్రశాంతంగా ఉంటారా? ఎవరు మ్యూజిక్ ఆన్ చేశారు? మేము చూసుకుంటాం కిటీ. మీరందరూ వెళ్ళి నిద్రపోండి. ఇది జరుగుతోంది, రండి వెళ్ళి చూద్దాం. కావాలంటే నువ్వు వెళ్ళు. పిలవని పార్టీకి నేను అసలు రాను. పరువు ప్రతిష్టలకి నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. మరి నన్నేం చేయమంటారా? ఇదంతా నా తప్పు కానే కాదు. నాకు అసలు నిద్ర రానే రావట్లేదు. అందుకే టైం పాస్ అవడం కోసం ఈ మ్యూజిక్ వింటున్నాను. రాత్రంతా కళ్ళు తెరుచుకునే ఉంటున్నాను. నిద్రపోవాలనే ఒక ఆశతో మీ అందరి కోసమేరా నేను ఇక్కడికి వచ్చాను. నిన్న నా మిత్రులందరూ అడిగారు ఎందుకురా నీ మొహం ఇంత చండాలంగా ఉంది అని. అప్పుడు నేను చెప్పాను తల మీద ఏదో ట్రైన్ పరిగెడుతూ ఉన్నట్టుంది అని. అవును, నీకు నిద్ర పట్టగా ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులైందిరా తమ్ముడు. ఇతనికి ఇన్సోమియా వచ్చిందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఏ మేనియా వచ్చిందని చెప్పావు? రే, మేనియా కాదురా, ఇన్సోమియా. అది ఒక వ్యాధి. అది వస్తే నిద్ర పట్టదు. అర్థమైందా? అరే సూపర్, నిజంగా ఇది చాలా చాలా మంచి వ్యాధి. అలాగా? అయితే దాని గురించి కాస్త వివరంగా చెప్పు చూద్దాం. ఎనీ డౌట్స్? ఇతను రాత్రి మేల్కొని ఉంటాడు కదా, కాబట్టి మన ఏరియాలో వాచ్మెన్ అవసరం ఉండదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది పెద్ద అంకుల్ హవర్ బైక్. త్వరగా వచ్చి కూర్చోండి. అరే సూపర్, మంచి జంప్, మంచి జంప్. కమాన్ బన్నీ, దాన్ని వదిలిపెట్టకు.
అరే ధ్వంసమైపోయామయ్యా, ధ్వంసమైపోయా. ఈ ఫ్రాడ్ని వదలకూడదు, త్వరగా రండి. ఆగండి, నేను నా చెయ్యి ఇచ్చి మీకు హెల్ప్ చేస్తాను. హ్యాండ్స్ అప్. అది నా వేళ్ళు. అందరూ ఆ బౌండరీ వైపు వెళ్ళండి. మిమ్మల్ని నా నుండి ఎవరు కాపాడలేరు. మీ కాట్కర్, మీ ఫ్రెండ్స్, అంతెందుకు పోలీస్ కూడా కాపాడలేరు. నవ్వే ముందు ఒక్కసారి చుట్టుపక్కల చూడు. అయితే మీకు తెలుసా ఇది పోలీస్ స్టేషనే అని? అందరూ కలిపి నన్ను ఇరికించేశారే. పక్కనున్న అద్దంలో వెళ్ళి చూసుకుంటాను. చూసారా, ఫేస్ మాస్క్ తీసిన తర్వాత నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నానో. ఇప్పుడు నాకు 8 చేతులు కూడా వచ్చాయి. అదేమీ అర్థం కాదు. ఆక్టోపస్ పోస్టర్ హన్నీ. బట్టల కొట్టవాడు నిన్ను చూసి హ్యాండ్సమ్ అంటాడు, ఎందుకంటే నీకు వాళ్ళ బట్టలు అమ్మాలి కదా. ఏంటి అనుమానమా? అరే, నా తల మీద ట్రిమ్మర్ యూజ్ చేస్తున్నావా? లేదు లేదు, నేనేం చెప్తున్నానంటే నీ తల మీద ఒక పురుగుంది, అందుకని నువ్వు అన్ని జుట్టుని కత్తిరించుకోవాలి. అతన్ని పిలవండి. ఎవరిని? అదే ఆయనని. అరే చెప్పండి, ఎవరిని పిలవాలి? తమ్ముడు, జుట్టుని కట్ చేసే వాడిని ఏమని పిలుస్తారు? బార్బర్. బార్బరా, నాకు విషయం చెప్పు, ఆయనకి ఎలా బార్బర్ అని పేరు వచ్చింది? అరే, నీతో మాట్లాడడం కంటే ఆఫ్ చేసి నీ టీవీని చూడడం బెటర్. అది నల్లగా కనిపిస్తుంది, అంటే బ్లాక్ గా. 25 కూడితే 55 అవుతుంది. ఈ సైకిల్ చూడగానే నా చిన్న వయసు గుర్తొచ్చింది. చప్పట్లు కొట్టండి. చిన్నప్పుడు సరిగ్గా చదువుకుంటే 20 + 25 55 చెప్పుండేవాడి కాదు. ఓయ్ గురు, దొంగొస్తే నేను ఏ అని అరుస్తాను. ఇప్పుడు నేను ఇగ్నోర్ చేస్తున్నాను, పో. ఇదే నా లేటెస్ట్ ఇన్వెన్షన్. 2 టైర్లు, ఒక బెల్, ఒక బ్రేక్, 2 హ్యాండిల్స్ ఉన్నాయి. అంటే దీని పేరు సైకిల్. ఇది సైకిల్ రిక్షా. దీనికి సీటు పెట్టిన వెంటనే ఇది పరిగెత్తడం ప్రారంభిస్తుంది. బన్నీ, వెళ్ళి అలమారలోంచి సీటు పట్టరా. హాయ్, నా పేరు సైకిల్ హెక్సా. టైర్ కాలిపోతుంది. ఫైరే సార్, మండుతుంది. నా దగ్గర టైర్ ఉంది కదా, అందుకని టైర్ కాలిపోతుంది. నేను ఏ పనైనా సరే గంటలో చూసుకోగలను. ఒకవేళ చేయలేకపోతే అలా ఎప్పుడు జరగదు. మేము ఎప్పుడు కింద పడం, మా క్యారియర్ ని సెట్ చేసుకుంటాం. మీరందరూ నాతో వచ్చారంటే ఈ సిటీలో ఉన్న ట్రాన్స్పోర్ట్ బళ్ళన్నిటిని నేను నాశనం చేస్తాను. బండ్లన్నిటిని ధ్వంసం చేయడం ఎందుకు? ఎందుకంటే ఎప్పుడే సైకిల్ ద బెస్ట్. ఇది ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓయ్ గురు, నీ పర్ఫార్మెన్స్ చూపించడం కోసం అన్నిటిని ధ్వంసం చేయాలనుకుంటే నీకు తోడుగా నేను రాను. చప్పట్లు కొట్టండి.
కొంటున్నాం. ఇందులో సంతోషపడాల్సినంత విషయం ఏముంది చెప్పండి. ఇప్పుడు ఈ కారు నా సొంతం. ఇది ఫీడ్బ్యాక్ ఫామ్ కాదు. కార్ పేపర్ లో మీరు సైన్ చేశారు. ఏంటిది? పిల్లలు, తను మనని మోసం చేయాలనుకుంటున్నాడు. మోసం చేస్తున్నాడా? అంటే వాడి బిజినెస్ సరిగ్గా లేదన్నమాట. కొంటాం. పిల్లలు, మన కార్ తాళాలు తీసుకొని మీరు త్వరగా రండి. మీరు ఆ బార్బర్ ని చూసారా? అరే అది నేనే కదా. ఓహో మిస్ కాట్కర్. కన్నా సార్, మాకు మీ కార్ కావాలి. ఓ గురు, పార్లర్ కి వెళ్ళకండి, ఉన్న మొహాన్ని చెడగొట్టుకోకండి. పక్కింటి వాళ్ళు ఎందుకని అడుగుతున్నారు? చెప్పట్లో నా కారు జాగ్రత్త గురు. వాడు లెఫ్ట్ లోనే వెళ్తాడు. మేడం గారి కారు ఏమైంది? ఆహా, ఆ ఫ్రాడ్ బార్బర్ ఎలాగో మిస్ అయిపోయాడు. ఏంటి అనుమానమా? నేను చూస్తే ఏదో సూపర్ స్టార్ గుర్తుకొస్తున్నాడు, కానీ పేరే గుర్తు రావట్లేదు. చిన్నప్పటి నుండి నేను నీకు ఫ్యాన్ ని, కానీ నీ పేరే నాకు గుర్తు రావట్లేదు. నా మొహమే అంతే. నాకు మీ పేరే గుర్తు రావట్లేదు. మీరు ఈ పేపర్ లో రాసిచ్చారంటే నేను ఎప్పటికీ మర్చిపోను. తాళం ప్లీజ్. నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర సంతకం తీసుకుని వేలు ముద్దలు తీసుకుంటావు? ఇది బైక్ పేపర్స్ అండి. ఈ బైక్ ని నా పేరు మీద మార్చేశాను. నాకు ఇష్టమైన బైక్ పోయిందే. ఇలా చూడండి, ఖచ్చితంగా ఇలా పడుకుంటే నాకు నిద్ర రాదు. నేను వెళ్ళి అలా నడిచొస్తాను. ఇది మంచి ఐడియా. వాకింగ్ కి వెళ్దాం. వాకింగ్ కి వెళ్తే బాబీ అలసిపోతాడు. అలిస్తే బాగా నిద్ర వస్తుంది. అయితే నిద్రపోకుండా మనం మార్నింగ్ వాక్ కూడా చేద్దాం. మార్నింగ్ వాక్ చేయాలంటే మార్నింగే వెళ్ళాలిరా. ఎనీ డౌట్స్?
ఐడియా హనీ జోర్దార్ మీరిద్దరు సైకిల్ తో గొడవ పడి మీరు దాని దృష్టిని మరలించండి నేను పపెట్ దీన్ని సరి చేసే ప్రయత్నం చేస్తాం నేను ఎవరు నా సామర్థ్యం ఏంటని తనకి ఇప్పుడు చూపిస్తాను చూడండి సారీ ముల్లంగి అని విన్నాక నన్ను నేనే మర్చిపోయాను ఒక సైకిల్ ఇంకో సైకిల్ ని కొట్టదని నాకు తెలుసు నువ్వు ఏం ప్లాన్ వేసావు బని నీ బుర్ర నిజంగానే అదిరిపోయింది సైకిల్ ని కొట్టదు కానీ పిల్లి పోపట్ని కొట్టొచ్చు కదా